నమస్తే సార్. ఇప్పుడు మనము తెలంగాణ స్టేట్ పోలీస్ యూజ్ చేస్తున్న హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ గురించి మరియు హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో లీవ్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ అనగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ అప్లికేషన్ని మనం యూజ్ చేయాలి అంటే మొదటగా మనము గూగుల్ క్రోమ్లో కానీ మొజిల్లా ఫైర్ఫాక్స్లో కానీ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న యూఆర్ఎల్ని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఈ విధంగా మీరు యూఆర్ఎల్ని టైప్ చేయగానే యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ వచ్చేసి డిటిఓ కోడ్ ఉంటుంది. పాస్వర్డ్ ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్కి షేర్ చేశాము. ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే కింద కనిపిస్తున్న ఫర్గాట్ పాస్వర్డ్ని యూజ్ చేసి మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఫర్గాట్ పాస్వర్డ్ లో పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి దగ్గర మీ యొక్క డిటిఓ నెంబర్ని ఎంట్రీ చేస్తాము. డిటిఓ కోడ్ని ఎంట్రీ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు మీ యొక్క మొబైల్కి ఓటీపీ సెండ్ చేయబడింది. ఒకవేళ ఓటీపీ రాకపోయినట్లయితే రీసెండ్ ఓటీపీ పైన ఒకసారి మరలా క్లిక్ చేస్తాం. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేస్తాము. తర్వాత సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాము. సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైతే పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంట్రీ చేస్తాము. సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్గా ఎంట్రీ చేస్తాము. తర్వాత అప్డేట్ పైన క్లిక్ చేస్తాము. తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు మీ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయబడింది. రీసెట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రీలాగిన్ పైన క్లిక్ చేస్తాం. యూజర్ నేమ్ దగ్గర మీ డిటిఓ కోడ్ ఎంట్రీ చేస్తాము. పాస్వర్డ్ దగ్గర మీరు రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంట్రీ చేస్తాము. ఇక్కడ క్యాప్చాని ఎంట్రీ చేస్తాము. క్యాప్చాని ఎంట్రీ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాము. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో హోమ్, సర్వీసెస్, లీవ్ మాడ్యూల్, గ్రీవియన్స్, రిపోర్ట్స్ ఉంటాయి. రైట్ సైడ్లో మీ నేము, మీ యొక్క డిటిఓ కోడ్, మీరు పనిచేస్తున్న పోస్టింగ్ నేము, దాని కింద ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సర్వీస్ బుక్ మొత్తం ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సర్వీస్ బుక్ మొత్తం ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రొఫైల్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ లాగౌట్ ఉంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో లీవ్ని ఎలా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్లో ఉన్న లీవ్ మాడ్యూల్ ఆప్షన్లోకి వెళ్తాము. లీవ్ మాడ్యూల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అప్లై లీవ్ పైన క్లిక్ చేస్తాము. అప్లై లీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ లీవ్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్యాజువల్ లీవ్, ఈఎల్, సరెండర్ లీవ్, ఆఫ్ పే లీవ్, పెటర్నిటీ లీవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా క్యాజువల్ లీవ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. క్యాజువల్ లీవ్ పైన క్లిక్ చేస్తాము.
క్యాజువల్ లీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అవైలబుల్ ఉన్న సిఎల్స్ ఇక్కడ కనిపిస్తాయి. టోటల్ ఇయర్లో 15 సిఎల్స్ ఇక్కడ మీరు యూజ్ చేసుకున్న సిఎల్స్ ఉంటాయి. ఇది మెన్ ఆఫీసర్ లాగిన్ కాబట్టి 15 ఉన్నాయి. ఉమెన్ ఆఫీసర్ లాగిన్ అయినప్పుడు ఇక్కడ సిఎల్స్. నెక్స్ట్ మీరు లీవ్ అప్లై చేసుకోవడానికి లీవ్ డేస్ ఎన్ని, హాఫ్ డే ఆర్ 1 డే లీవా, లేకపోతే మోర్ దెన్ 1 డే లీవా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మోర్ దెన్ 1 డే లీవ్స్ అంటే ఒక 4 డేస్ లీవ్ అప్లై చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సింది మోర్ దెన్ 1 డే లీవ్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ 1 డే పైన సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఫ్రమ్ డేట్ టు డేట్, టోటల్ మీ సిఎల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టాలనుకుంటున్నారో ఆ డేట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేను కర్సర్ చూపిస్తున్న దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్ ఓపెన్ అయిన తర్వాత మీరు సిఎల్లో వెళ్ళాల్సిన డేట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 7th నుంచి 10th వరకు. ఓకే, 7, 8, 9, 10 4 డేస్ నేను అప్లై చేసుకున్నాను. 7th రోజు కూడా ఫుల్ డే తీసుకున్నాను, 10th రోజు కూడా ఫుల్ డే తీసుకున్నాను. సో ఇప్పుడు 8, 9 పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నాకు సిఎల్స్ ఇక్కడ 2 మాత్రమే కట్ అవుతాయి. 2 రిమైనింగ్ 2 పబ్లిక్ హాలిడేస్లో అవైలమెంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను అప్లై చేసుకున్న 4 డేస్ సిఎల్కి నేను ఎందుకు అప్లై చేస్తున్నానో పర్పస్ ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. పర్పస్లో మీరు సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ లిస్ట్లో పర్సనల్ గ్రౌండ్స్, మెడికల్ గ్రౌండ్స్, విజిట్ హోమ్, ఫెస్టివల్ అని వస్తుంది. నేను ఇప్పుడు పర్సనల్ గ్రౌండ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో పర్సనల్ గ్రౌండ్స్కి డీటెయిల్గా రాయాలి ఏంటి పర్సనల్ గ్రౌండ్స్ అనేది. నేను ఎందుకు సిఎల్లో వెళ్తున్నానో ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డీటెయిల్ పర్పస్ ఎంట్రీ చేసేటప్పుడు 500 క్యారెక్టర్స్కి మించకుండా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ లీవింగ్ హెడ్ క్వార్టర్ ఎస్ఆర్నో క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాలి అంటే కంపల్సరీగా హెడ్ క్వార్టర్ని వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేను ఎస్ క్లిక్ చేస్తాను. ఒకవేళ మీరు హెడ్ క్వార్టర్ని వదిలేసి వెళ్ళకపోతే నో క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను హెడ్ క్వార్టర్ వదిలేసి వెళ్తున్నాను కాబట్టి ఎస్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు అబ్రాడ్ ఏమైనా వెళ్తున్నారా ఎస్ఆర్ నో అడుగుతుంది. అబ్రాడ్ ఏం వెళ్ళట్లేదు కాబట్టి నో పైన క్లిక్ చేస్తాను. తర్వాత రీజన్ ఫర్ లీవింగ్ హెడ్ క్వార్టర్, హెడ్ క్వార్టర్ని వదిలేసి వెళ్తున్నాం ఎందుకు అనే రీజన్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ విజిటింగ్ ప్లేసెస్, హెడ్ క్వార్టర్ని వదిలేసి వెళ్తున్నప్పుడు ఏమేం ప్లేసెస్ మీరు విజిట్ చేస్తారో రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లీవ్ పీరియడ్ కాంటాక్ట్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత లీవ్ పీరియడ్ కాంటాక్ట్ అడ్రస్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు పైన అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఒకసారి డేట్స్ చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. లీవ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అంటే మీరు సక్సెస్ఫుల్గా ఇప్పుడు లీవ్ని అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అప్లై చేసుకున్న లీవ్లో ఎప్పటి నుంచి ఎప్పటికి అప్లై చేసుకున్నామో మనకి కింద కనిపిస్తుంది. అప్లైడ్ ఫార్వర్డ్ అప్రూవల్ పెండింగ్ లీవ్స్, క్యాజువల్ లీవ్ అప్లై చేసుకున్నాను 7th నుంచి 7, 8, 9, 10 4 డేస్ అప్లై చేసుకున్నాను. అందులో సిఎల్స్ 2 కట్ అయినాయి, పబ్లిక్ హాలిడేస్ 2 కట్ అయినాయి. అప్లై డేట్ వచ్చేసి 4th రోజు అప్లై చేసుకున్నాను. టు విజిట్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న లీవ్ మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా అనుకుని పక్షంలో ఏదైనా మీ లీవ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఇక్కడ క్యాన్సిల్ లీవ్ అనే ఆప్షన్ ఉంటుంది.
ఇక్కడ మీరు లీవ్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క లీవ్ మీ కన్సర్న్ లీవ్ అప్రూవింగ్ అథారిటీ గారి లాగిన్లోకి వెళ్తుంది. అంటే PC to ASI గార్ల యొక్క లీవ్ అప్లికేషన్ అడ్మిన్ SI గారి లాగిన్లోకి, SI గారి యొక్క అప్లికేషన్ ఇన్స్పెక్టర్ గారి యొక్క లాగిన్లోకి, ఇన్స్పెక్టర్ గారి యొక్క అప్లికేషన్ ACP గారి లాగిన్లోకి వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత వారి లాగిన్లో మీ యొక్క అప్లికేషన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అడ్మిన్ SI గారి లాగిన్లో నుంచి ఇన్స్పెక్టర్ గారి లాగిన్లోకి వెళ్తుంది. అంటే PC to ASI గారి యొక్క ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ ఇన్స్పెక్టర్ గారి లాగిన్లోకి, SI గారి యొక్క ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ ACP గారి లాగిన్లోకి, ఇన్స్పెక్టర్ గారి యొక్క ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ DCP గారి లాగిన్లోకి వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఆ కన్సర్న్ అప్రూవింగ్ అథారిటీ వారి యొక్క లాగిన్లో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లీవ్ అప్లికేషన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ప్రొసీడింగ్ కాపీని ప్రింట్ తీసి మీరు లీవ్లో వెళ్ళవలసి ఉంటుంది. ఇది HRMS అప్లికేషన్లో లీవ్ని ఎలా అప్లై చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఫార్వర్డింగ్ అథారిటీ గారు వారి క్రింది స్థాయి యొక్క అప్లికేషన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.